ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, తెలపండి. ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద మాత్రం ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాత్రం ఈడీ అధికారులు దాదాపు 9 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ కి ఈ యొక్క నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో అయితే అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టులో కూడా హైకోర్టు నుంచి కూడా సరైనటువంటి వారికి రాకపోవడంతో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి నేరుగా ఈడీ అధికారులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈడీ అధికారులు మాత్రం ఆ సర్చ్ వారెంట్ తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గరికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఆప్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నివాసం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈడీ అధికారుల బృందం దాదాపు 8 మంది కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరికొంతమంది ఇంకా వచ్చేట అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా చేరుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించాలని చెప్పేసి ఆప్ నేతలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో ఈడీ అధికారులు ఈ అరెస్ట్ చేస్తే మాత్రం కష్టంగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఆప్ నేతలు కూడా ఆందోళన చేసే దిశ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఇంటికి ఇప్పటికే ఆప్ సంబంధించినటువంటి మంత్రులతో పాటు నేతలు కూడా చేరుకున్నారు. ఒకవైపు సర్చ్ వారెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. తర్వాత అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విచారణకి హాజరు కాలేదు. దాంతో పాటు హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యి ఈ అరెస్ట్ చేయొద్దు అనే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టు కూడా వాదించడం జరిగింది. కానీ ఆ విధంగా హైకోర్టు నిర్ణయం తీసుకోబోదని చెప్పేసి కూడా హైకోర్టు ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే అరవింద్ కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ జరగబోతుందని చెప్పేసి కూడా కొంత వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పంజాబ్ సీఎం ఏదైతే ఆ పంజాబ్ సీఎం కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఈడీకి చేరుకోవడాన్ని దానిపై కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఒక ఉధృతమైనటువంటి వాతావరణం మాత్రం ఢిల్లీ లో నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆప్ సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్తున్నటువంటి మార్గాలు ఏవైతున్నాయో ఆ మార్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో
మూసివేసి అక్కడ 144 సెక్షన్ కూడా విధించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాత్రం ఈడీ అధికారులు ఇటు తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్సీ కవితను కూడా విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈడీ అధికారులు కూడా కవితని కస్టడీలో కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కవితతో పాటు మిగతా కొంతమంది అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్రగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పిలిపించి కూడా ఈ విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకోవడంతో ఇది ఒక బిగ్ డెవలప్మెంట్ మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.